హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అమర్ చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తుంది బాగి. వినోద్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఒక భార్య దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి వినోద్ కూడా అలా బాధపడడం నాకు ఇష్టం లేదు అని అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆయనేమో ఇలా అంటున్నారు. ఈవినింగ్ కల్లా డబ్బులు ఇస్తాను అంటున్నారు. కానీ ఆ డబ్బులతో చిత్ర ఇంకా పాడైపోతుంది. కానీ తను బాగుపడదు. ఎలా అయినా చిత్రని మార్చాలి. మార్చే ఉపాయం నాకు ఎవరిస్తారు? నేను ఎవరితో ఇవన్నీ చెప్పుకోగలను? పక్కింటక్కుంది కదా, ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి బాగి అరుంధతి దగ్గరికి వెళ్తుంది. అక్క అక్క అని చెప్పి అరుంధతిని పిలుస్తుంది. బాగి, హాయ్, నీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కాంపిటీషన్ నుండి వెళ్ళొచ్చాక కలవను కూడా కలవలేదు అని అంటారు. వద్దామనుకున్నానక్క, కానీ అట్నిండటే ఆర్ఫనేజ్కి వెళ్ళొచ్చాం. మనసు చాలా ప్రశాంతంగా ఉందక్క. కానీ ఈలోపే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. చిత్ర గురించి మీకు చెప్పాను కదా, వెరీ టాక్సిక్. కాబట్టి తన మనసు మారేలా మీకేదైనా ఐడియా ఉంటే చెప్తారా అని అడుగుతుంది బాగి. చిత్ర, నువ్వు ఇప్పుడే దాని గురించి తెలుసుకున్నావు. చిత్రాన్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. దాని మనసు మార్చడం నా వల్లే అవ్వలేదు. నీ వల్ల ఎలా అవుతుంది అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అక్క, ఏమంటున్నారు మీరు? చిన్నప్పటి నుండి చూడడం ఏంటి అని అంటారు. ఒక్కసారిగా కవర్ చేసుకుంటూ అలాంటిదేం లేదు బాగి. అంటే నాకు ఒక దూరపు చుట్టం అమ్మాయి ఉందిలే. తను కూడా సేమ్ చిత్ర లాంటి క్యారెక్టరే. చిన్నప్పటి నుండి అలాంటి క్యారెక్టర్ వాళ్ళని చూశాను అంటున్నాను. అలాంటి వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు. ఎవరు వాళ్ళని భయపెట్టలేరు, అలాంటి వాళ్ళని వంచలేరు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక మురిగ్గుంటుంది. ఆ మురిగ్గుంట దగ్గరికి వెళ్ళాలంటే నీకు వాసన వస్తుంది. దానిలో కాలు పెట్టి శుభ్రం చేద్దామన్నా బట్టలు పాడైపోతాయని బాధేస్తుంది. సేమ్ చిత్ర కూడా అలాంటిదే అని అంటుంది అరుంధతి. అలా అని తన్ని గాలికి వదిలేయకూడదు కదక్క, ఏదో ఒకలా శుభ్రం చేయాలి కదా అని అంటుంది బాగి. సరే, నీ బాధ నాకు అర్థమైంది. ఖచ్చితంగా చేద్దాం. ఆ చిత్రని క్లీన్ చేద్దాం. నేను ఐడియా ఆలోచిస్తాను, నువ్వు హ్యాపీగా వెళ్ళు అని అంటుంది అరుంధతి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా మనోహరి అప్పుడే అక్కడికి వచ్చిదంతా చూసి, బాగి, మాట్లాడుతున్నావా నీ అక్కతో? మాట్లాడుకో, ఇదే నీకు ఆఖరి రోజు. ఎందుకంటే మీ అక్క ఆ చెంబా చేతిలో కాలా చేతిలో బలైపోతుంది కదా, అందుకు అని పొగరుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మనోహరి. అప్పుడే ఇంకా రణ్వీర్ పిలిపించిన దట్ లేడీ చెంబ ఇంకింటికి వస్తుందన్నమాట. అరుంధతి చిత్రగుప్తతో, గుప్తా గారు, ఏదేదో జరిగిపోతుందన్నారు, ఎవరు రాలేదేంటండి అని అడుగుతుంది. అప్పుడే గేట్ ఓపెన్ చేసుకొని చెంబ అక్కడికి వస్తుంది. ఇంకా చెంబని చూస్తూ చాలా కోపంగా ఉంటుందన్నమాట అరుంధతి. వెంటనే చెంబాకి అరుంధతి కనబడుతుంది. అంటే నువ్వేనా ఈ ఇంటిని అంటు పెట్టుకుని ఉంటున్నా ఆత్మ అని అడుగుతుంది చెంబా. అవును, కానీ నేను మంచి కోసం ఇదంతా చేస్తున్నాను. మర్యాదగా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని అంటుంది అరుంధతి. లేదు, నిన్ను తీసుకొని కానీ నేను వెళ్ళను అని తన కర్రతో ఒక మంత్రం వేస్తుందనమాట చెంబా. ఇంకా మంత్రం వేసేసరికి ఒక్కసారిగా కోపంగా చూస్తుంది అరుంధతి. ఇంకలా అరుంధతి కోపంగా కన్నెర్ర చేసి చూసేసరికి ఆ చెంబా మాట్లాడిన ఏ మంత్రాలు కూడా పని చేయకుండా పోతాయి. ఇదేంటి, ఎన్నో తంత్ర విద్యలు తెలిసిన నాకు ఈ బాలికని ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా మంచికి చెడుకి మధ్యలో ఉన్న తేడాని తెలుసుకున్నావని అనుకుంటున్నాను. నాతో పెట్టుకోవాలంటే నీకు దేవుడి అనుమతి కావాలి. నీ వైపు దుష్టశక్తి ఉంది, నా వైపు దైవశక్తి ఉంది. నువ్వు కనీసం నా కాలి గోటిని కూడా తాకలేవు చెంబా, పో ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తుంది అరుంధతి. ఇంకా చెంబా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చెంబా రణ్వీర్ దగ్గరికి వచ్చి, అది చాలా అతి పవిత్రమైన శక్తివంతమైన ఆత్మ. నా 25 ఏళ్ల కృషి కూడా దాని ముందు సరిపోవటం లేదు.
కాబట్టి ఖచ్చితంగా రేపు మహాకాల అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు అలాంటి ఆత్మలకి శక్తులు తగ్గుతాయి. కాబట్టి అదే సరైన సమయం. ఆ ఆత్మకి ఎప్పుడు శక్తి తగ్గుతుందో అప్పుడు ఆత్మని బంధించి దానిని నాశనం చేస్తాను. అప్పుడు అది ప్రేతాత్మగా మారి అటు నరకానికి స్వర్గానికి వెళ్ళలేక, ఇటు భూమిపై ఉండలేక, పాతాళ లోకానికి వెళ్ళలేక సతమతం అయిపోతుంది అని చెప్పి ఇంక చెప్తారనమాట. అప్పుడు రణ్వీర్, అయితే రేపే అమావాస్య కాబట్టి రేపు నువ్వు ఆత్మని బంధించేస్తే నేను అంజుని కిడ్నాప్ చేసుకుంటానని చెప్పి చెంబకి చెప్తూ ఉంటాడు రణ్వీర్. ఇది ఇలా ఉండగా అమర్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. చిత్ర, వినోద్ అలా ఇంకా ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే అమర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు అలా ఇంకా బ్యాగ్ తీసుకొని వస్తారు. రాథోడ్ అని అంటారు అమర్. ఇంకా రాథోడ్ ఆ బ్యాగ్ తీసుకుంటారు. సార్, ఇది మేజర్ గారు మీకు ఇవ్వమని పంపించారు. మీరు ఆయన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసిన కారణాన ఈ అమౌంట్ని మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నానని చెప్పారు. ఈ లెటర్ కూడా పంపించారు సార్, ఇదిగోండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ మనిషి. ఇంకలా లెటర్ చూస్తాడనమాట అమర్. అమరేంద్ర, ఒకప్పుడు మనిద్దరం సియాచెన్ బార్డర్లో ఉన్నప్పుడు నా ప్రాణాలని నువ్వు కాపాడావు. నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ 50 లక్షలేంటి, నువ్వు అడిగితే 1 కోటి రూపాయలైనా ఇచ్చేవాణ్ణి. కానీ నువ్వు ఎప్పుడూ ఒకరి దగ్గర నుండి ఫ్రీగా తీసుకోవని నాకు తెలుసు. అందుకే నీకోసం ఈ డబ్బుల్ని పంపించాను. తిరిగి ఇవ్వమని కూడా నేను నిన్ను అడగను. ఇట్లు మీ స్నేహితుడు అని చెప్పి రాసి ఉంటుంది. అదంతా చదివిన అమ్ము వాళ్ళైతే పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. డాడ్, మీరు నిజంగా చాలా గ్రేట్ డాడ్ అని అంటారు. చిత్ర మాత్రం అదంతా విని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే అమర్ తన చేత్తో వినోద్కి, చూడు వినోద్, ఐడియా కూడా లేకుండా బిజినెస్ చేస్తానంటున్నావు. ఇది నీకు ఇస్తున్నాను. సో ఈ డబ్బుల్ని జాగ్రత్తగా వాడి బిజినెస్లో డెవలప్ అయ్యి యూ హ్యావ్ టు సీ ద సక్సెస్. ఐ హోప్ఫుల్ అని చెప్పి ఇంకలా ఆ వినోద్కి 50 lakhs ఇస్తాడు. వినోద్ చేతికి కరెక్ట్గా ఇవ్వగానే చిత్ర ఆ డబ్బుల్ని లాక్కుంటుంది. వినోద్, ఇవి నేను తీసుకువెళ్ళి జాగ్రత్తగా దాచిపెడతాను అని చెప్పి ఇంకా చిత్ర ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి, అబ్బా ఎన్ని డబ్బులు! ఇవన్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆహా, ఇంకొక 1 నెల రోజులు ఇష్టం వచ్చినట్టు వరల్డ్ టూర్ వేసేయచ్చు. అప్పుడు డబ్బులు మిగిలితే బిజినెస్ గురించి చూసుకోవచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది చిత్ర. అప్పుడే కరెక్ట్గా ఇంకా తీర్థయాత్రలను ముగించుకొని నిర్మలమ్మ సదాశివ ఇంటికి వస్తారు. ఇంకా నిర్మలమ్మ సదాశివ వైపు చూస్తూ, అమర్, నాన్న రండి, మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతారు. చాలా చాలా బాగా జరిగింది నాన్న. అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేసుకొని వచ్చాం అని అంటారు. నాన్న, అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేజ్ డే అని ఇద్దరికి విష్ చేస్తాడనమాట అమర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిర్మలమ్మ అండ్ సదాశివ. అప్పుడే ఇంకా బాగి అక్కడికి వస్తుంది. ఏవండి, రేపు అత్తయ్య మావయ్య మ్యారేజ్ డేనా అని అడుగుతుంది. అవును, రేపే బాగి అని అంటారు. అయితే రేపు చాలా హడావిడి చేయాలి అని అంటుంది బాగి. మీకు ఇంకొక విషయం తెలుసా, రేపు మా తాతయ్య బర్త్డే కూడా మిస్ అమ్మా అని అంటుంది. ఇంకా హ్యాపీగా అమ్ము, అంటే షష్ఠి పూర్తి కూడా రేపు జరిపించవచ్చు అనమాట. ఏవండి, మనం షష్ఠి పూర్తి జరిపిద్దామా అని అడుగుతుంది. ఇంకా పాపం చిత్ర మాత్రం చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంటే ఇటువైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఎస్, రేపు అమ్మకి నాన్నకి షష్ఠి పూర్తిని జరిపిద్దాం అని అంటారు అమర్. అయితే రేపు హాలిడే అన్నమాట అని చెప్పి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే చిత్ర మాత్రం, ఇప్పుడు ఈ ముసలోళ్ళకి షష్ఠి పూర్తి చేస్తారా, అయినా వీళ్ళకేం చేసుకుంటే నాకెందుకులే, నా డబ్బులు నాకు వచ్చాయి అని చిత్ర అలా చూస్తూ ఉంటుంది. ఇంకా చిత్ర అలా చూస్తూ ఉంటే బాగి మాత్రం రేపు షష్ఠి పూర్తి ఏర్పాట్లు ఖచ్చితంగా గుడిలో పెళ్లి జరిపించాలి అని చెప్పి ఫిక్స్ అవుతూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది బాగి. అప్పుడే ఇంకా అమర్ బాగి దగ్గరికి వస్తారు. ఏంటండి, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు బాగి. ఇంకా వెంటనే అమర్ బాగిని చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. బాగి, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఆరు కూడా ఇలాగే అమ్మా నాన్నల పెళ్లి రోజు వస్తే అన్ని ఏర్పాట్లు తనే చేసేది.
ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉన్నావు. చిత్రం చూస్తుంటే ఈ ఇంటి కోడలు ఎలా ఉండకూడదో అర్థమవుతుంది, కానీ నిన్ను చూస్తే ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఈ ఇంటికి నువ్వు వచ్చినందుకు నాకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరూ లేరు బాగి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఆరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి నువ్వు నా లైఫ్లోకి రావడం నేను నిజంగా చాలా లక్కీ అని అంటారు అమర్. పాపం అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఏవండి అలా అంటారేంటి? నేను నా దారిలో ఉన్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను. అయినా అత్తయ్య మావయ్య అమ్మ నాన్న ఇద్దరూ వేరువేరా ఏంటి? ఒక్కటే కదా. అలాంటప్పుడు ఒకవేళ మా నాన్న అమ్మల పెళ్లి రోజైనా ఇలాగే జరిపిస్తాను, ఇప్పుడు అత్తయ్య మావయ్యది కూడా ఇలాగే జరిపిస్తున్నాను. మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి, కాకపోతే చిత్ర గురించే అని అంటుంది బాగి. చిత్ర గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. ఆ దేవుడు ఎప్పుడు చిత్ర గురించి వినోద్కి తెలియాలని చేస్తాడో అప్పుడు తెలుస్తుంది. ఈ విషయాల్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా ఇంకా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అరుంధతి చిత్రగుప్త మాట్లాడుకుంటూ ఉంటారు. బాలిక, రేపే మహాకాల అమావాస్య. నీకు ఇంకా 2 దినములు మాత్రమే సమయం ఉన్నది. ఆ నీలకురుంజి పువ్వులు వాడిపోవడానికి దగ్గర పడ్డాయి. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా నువ్వు పైకి రాక తప్పదు బాలిక అని అంటారు చిత్రగుప్త. కానీ గుప్తా గారు, నేను అనుకున్నవి ఏమీ జరగలేదు. మనోహరి గురించి ఆయనకి తెలుస్తుంది అనుకున్నాను, అది జరగలేదు. అలాంటప్పుడు నేను ఎలా అని అడుగుతుంది అరుంధతి. చూడు బాలిక, నువ్వు ఇప్పుడే బయలుదేరి మా లోకానికి వస్తే నువ్వు కనీసం వేరే జన్మైనా పొందడానికి ఉంటుంది. లేదు నేను రాను అని అనుకుంటే ఆ చెంబా చేతిలో నీ ఆత్మకి మరణం కలుగుతుంది బాలిక. నీ ఆత్మ ఈ లోకంలో లేకుండా పోతుంది, ఏ లోకంలో కూడా లేకుండా పోతుంది అని చిత్రగుప్త చెప్తారు. గుప్తా గారు, ఆ దుష్టశక్తికి భయపడి నేను చేతులు ముడుచుకొని కూర్చోను. రేపు తనేదో చేస్తుందని భయపడుతున్నారు కదా, ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి అని అరుంధతి అలా పాపం ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిర్మలమ్మ సదాశివ మ్యారేజ్ డే కమ్ షష్ఠి పూర్తి కావడంతో ఇంకలా హ్యాపీగా బయలుదేరుతారనమాట అందరూ గుడికి. ఇంకా బాగి అలా గుడికి వెళ్తుంది. అందరూ కలిసి గుడిలో హ్యాపీగా పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే అరుంధతి కూడా ఆ గుడి పరిసర ప్రాంతాలకి వస్తుంది. అరుంధతిని బంధించడానికి చెంబ అలా ఇంకా అరుంధతిని వెతుక్కుంటూ వస్తుంది. ఇటువైపు బాగి అమర్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది బాగి. ఏంటది అని అడుగుతారు. మీరెప్పుడు మొహం ఇలాగే చాలా కోపంగా పెట్టుకుంటారా? మొన్న గేమ్స్లో గెలిచినప్పుడు చాలా నవ్వారు కదా, అలా ఒక్కసారి నవ్వచ్చు కదా, అట్లీస్ట్ స్మైల్ ఇవ్వచ్చు కదా అని అంటుంది బాగి. హే లూజ్, నీ పన్ను చేసుకో అని అంటారు అమర్. ఈయనకి ఏం చెప్పినా ఇలాగే మాట్లాడతారు అని అంటుంది బాగి. ఏంటేదో అన్నావు అని అంటారు. అబ్బే ఏం లేదు, మీరు చాలా హాస్యగ్రంథ గలవారు అని చెప్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఏంటో లూజ్ ఏదో మాట్లాడుతుందని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. అలా ఇంకా పూజ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పంతులు గారు, అమ్మా ఇవాళ మహాకాల అమావాస్య, కేవలం చెడుకు మాత్రమే కాదు మంచి కూడా ఆలోచించాలి. మీరు మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడమ్మా అని అందరికీ చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి మాత్రం అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే బాగి వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఉన్న రావి చెట్టు కొమ్మకి ఉయ్యాల కడుతుంది. అప్పుడే ఇంకా నిర్మలమ్మ బాగి దగ్గరికి వచ్చి, ఏమ్మా బాగి, నీకు పిల్లలు పుట్టాలని ఉయ్యాల కడుతున్నావా అని అడుగుతారు నిర్మలమ్మ. లేదత్తయ్యా, నాకు అలాంటి ఆశయమీ లేదు. నాకు 4 పిల్లలున్నారుగా, వాళ్ళు చాలు. వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఎటువైపు నుండి రాకూడదని ఈ ఉయ్యాలను కడుతున్నాను. ముఖ్యంగా అంజు గురించే భయం వేస్తుంది, అందుకే ఏమీ అవ్వకూడదు, వాళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదని ఉయ్యాల కడుతున్నాను అని చెప్తుంది పాపం బాగి. ఇదంతా విన్న అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పాపం బాగి ఇంత మంచిగా తన పిల్లల గురించి ఆలోచిస్తుంది అని చెప్పి చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి, చూసారా గుప్తా గారు,
నా చెల్లెలు నిలువెత్తు బంగారు కొండ. ఎందుకంటే తను కనీసం తన గురించి ఆలోచించకుండా తనకి పిల్లలు కూడా వద్దనుకొని నా పిల్లల్ని తన పిల్లలుగా కోరుకోవాలి అనుకుంటుంది, ఉండాలి అనుకుంటుంది. అలాంటప్పుడు తన కడుపున నేనే బిడ్డగా పుడితే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి. ఇంకలా మొత్తం గంటలు మోగుతూ టనటన టనటన గంటలు గంటలు మోగుతూ ప్రకృతి అంతా రియాక్ట్ అవుతూ ఉంటుంది. చిత్రగుప్త అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అటువైపు. అప్పుడే కరెక్ట్గా చెంబా వచ్చి ఇంకా అరుంధతిని బంధించాలని చెప్పి బంధించడానికి ప్రయత్నిస్తూ తన దగ్గర ఉన్న పాశాన్ని వేస్తూ ఉంటే అరుంధతికి ఉన్న అద్భుత శక్తుల కారణంగా తను ఆఖరిసారిగా నీలకురుంజి పువ్వు వాడిపోయే 1 మినిట్ ముందు బాగి కడుపున బిడ్డగా పుట్టినా బావుండు అని అనుకునే కోరికని దేవుడు తీరుస్తాడు. వెంటనే ఇంకలా బాగి కూడా అక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టడంతో ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే అమర్ వాళ్ళు బాగి బాగి అని చెప్పి బాగి దగ్గరికి వచ్చి చూస్తారు. బాగి స్పృహ కోల్పోతుంది. బాగి ఏమైంది నీకు అని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగిని. హాస్పిటల్లో డాక్టర్ చెక్ చేసి బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ సార్, షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటారు. ఒక్కసారిగా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇటువైపు అరుంధతి బాగి పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఇక్కడంతా చీకటిగా ఉంది, ఏమైంది నాకు, ఎక్కడ ఉన్నాను నేను అని చుట్టూ చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోతుంది అరుంధతి. ఇంకలా అమర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి ఇంకా ఆలోచనలో పడతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.